ఎంపీడీకే అరుణ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి ప్రధాని మోదీ నాయకత్వాన్ని దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగిన పేపర్ లీకేజీలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆమె రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్లపై కూడా ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కృషి చేస్తోందని, మరోవైపు దేశాన్ని అస్థిరపరిచే శక్తులను భారతీయులు సహించరని, యువత దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయిన వెంబడే స్పందించినటువంటి ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నీట్ను రద్దు చేస్తూ మళ్ళీ వెంబడే నీట్ పరీక్ష నిర్వహించాలని వెంబడే చర్యలు తీసుకొని ఆ జరిగినటువంటి పొరపాటు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాన్ని వెంబడే సరిదిద్దడం కూడా జరిగింది. వెంబడే ఎగ్జామ్ పెట్టేటటువంటి డేట్ ప్రకటించడం, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం, రిజల్ట్స్ని ప్రకటించడం, ఇవన్నీ జరిగినాయి. ఈ దేశంలో ఎక్కడా ఎప్పుడు పేపర్ లీక్ కానట్టు గత ప్రభుత్వాలు కానీ, ఇతర రీజనల్ పార్టీస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వారి అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో పేపర్ లీక్లు ఏమన్నా జరగనట్టు, ఇదేదో మొట్టమొదటిసారి దేశంలో జరిగినట్టు, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని అస్థిరపరిచేటటువంటి దిశగా రైట్ యువత ఆ పేపర్ లీక్ను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళారు, కఠినమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని తప్పులేదు. కానీ దాన్ని అడ్డుగా పెట్టుకొని, దాన్ని సాకుగా తీసుకొని ఆ పార్టీ నుంచి ఒక వ్యక్తి, ఆ పార్టీ కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తి దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని అస్థిరపరచాలి, ఈ దేశంలో లేనిపోయినటువంటి యువతను రెచ్చగొట్టి ఉసిగొల్పేటటువంటి ప్రయత్నాలు చేసి దీంట్లో అనేక ప్రతిపక్షాలు మంది తెర వెనుక దూరి విద్యార్థులను రెచ్చగొట్టి అనేక రకాల రాజకీయ